जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। मोरया गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया। హే గైస్, నిమజ్జనానికి సిద్ధమవుతున్న మా బొజ్జ గణపయ్య. వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. సో నిమజ్జనం ఇంట్లో సింపుల్గా చేయకుండా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేద్దామని ఆడికైతే తీసుకుపోతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. మా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత ముద్దుగున్నాడు కదా. సో ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరిపోయి మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇండియన్ యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ కొలంబియా అక్కడికి వెళ్తామన్నమాట. సో అక్కడనే మాకు అన్ని ఈవెంట్స్ అవుతాయి, ఫెస్టివల్స్ అయినా ఏ ఈవెంట్ అయినా అక్కడనే అవుతుంది అనమాట. ఇది మా అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో ఉంటాం మేము. ఇక స్పానిష్ అవి అయితే మస్తు ఖుషి అయిపోయింది గణపయ్యను ఇంట్లో పూజ అదంతా చూసి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇండియన్ అసోసియేషన్ ప్లేస్ వచ్చేసి మా ఇంటి నుంచి క్యాబ్లో ఒక 10 minutes అనమాట, అంతే. సో వచ్చేసినాము, ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. గణేష్ చతుర్థి 2 days సెలబ్రేట్ చేసుకుంటాము కొలంబియాలో. ఫస్ట్ డే ప్రతిష్ట, సెకండ్ డే విసర్జన అవుతుంది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మేమే ఫస్ట్ వచ్చినాము, కొంతమందే ఉన్నారు అక్కడ. ఈవినింగ్ వరకు మొత్తం హాల్ అంతా నిండిపోతుంది. సో ఇది సెకండ్ డే. ఆల్రెడీ ఫస్ట్ డే వీడియో కూడా అప్లోడ్ చేసిన నేను, ముందు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఈ 2 days మొత్తము మార్నింగ్ వచ్చినామంటే ఈవినింగ్ వరకు అక్కడనే స్పెండ్ చేస్తాము. అంటే పూజలు, డ్యాన్సులు, పాటలు, ఆటలు, పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీడియోలో ఇవి కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. Yeah, straight. She will not allow another wife. Yeah. No. Parvati said, if you don't put a head, then I will not allow another wife to you. ये बात सही है. Porque गणपति tiene cara de un elefante. Esta fue la pregunta. గణపతికి ఏనుగు తల ఎందుకు ఉంటుంది అని చెప్పి ఆయన క్వశ్చన్ ఇస్తున్నారు. సో అంటే దీనివల్ల పిల్లలకి మన ఫెస్టివల్స్ పైన ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకుందామని అట్లా క్విజ్ కండక్ట్ చేసిరు అనమాట. ఇట్లాంటి క్విజ్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి పేరెంట్కి ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. అంటే పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి అని. అది కూడా కరెక్టే కదా మరి. Thank you for the participation. We'll announce the winners later, right? Okay, bye. Some of you participated in the drawing competition also. Very good. But now, everybody of you, when you go home, you search about Lord Ganesha, right? All the questions. Perfect. And next year you come prepared. మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి కాంపిటీషన్స్ అయిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళకి తంబోలా గేమ్ పెట్టిరు అనమాట. సో తంబోలా గేమ్లో మేము కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. 4848 Third number 5454. అరే ఎన్ని నంబర్లు చెప్తున్నా, ఒక్క నంబర్ కూడా కలుస్తలేదు నాకు. అంటే ఇది కూడా లక్ అయితే ఉండాలి ఇక తంబోలా గేమ్ కొట్టాలంటే, అంతేనా కదా. ఇక తంబోలా గేమ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకొని కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా 2 daysలో కల్చరల్ యాక్టివిటీస్లో మస్తు జబర్దస్త్గా పార్టిసిపేట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు. సో అన్నీ కలిపి నేను ఇంకొక వీడియో పెడతా, ఎందుకంటే దీంట్లోనే పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పి ఇంకో వీడియో పెడదాం అనుకుంటున్నా. సో 2 days మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారండి ఫెస్టివల్ని మాత్రం.
వినాయకుని ఇక్కడనే ప్రతిష్ట చేసినాం అనమాట. మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా అసోసియేషన్ మొత్తం తరపున ఒక వినాయకుడు ఉంటుంది. ఈసారి ఒకటి ఎక్స్ట్రా వినాయకుడు ఉంది, అది కూడా మాదే. సో మేము మా చేతులతోటి స్వయంగా చేసి తీసుకొచ్చినాము విసర్జన చేయడానికి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కొలంబియన్స్ స్టార్ట్ చేసిండ్రు బ్యాండ్. ఇంకా అల్టిమేట్ ఉంటుంది వాళ్ళు బ్యాండ్ కొట్టడం అయితే. ఇక కొలంబియన్స్ బ్యాండ్ కొడుతున్నారని అందరికీ మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా ప్రతి ఒక్కరు ఇండియాని గుర్తు చేసుకొని ఎవరికి వచ్చిన డాన్సులు వేస్తూనే ఉన్నారు. అసలు మీరు చూసుకుంటే అర్థమైపోతుంటుంది. అంటే కంట్రీ దాటి వచ్చినా కూడా మన ఫెస్టివల్స్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే లక్ అనే చెప్పాలి కదా. ఒకవైపు లేడీస్ ఎంజాయ్ చేస్తుంటే ఇంకోవైపు జెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చట. వీళ్ళు మహారాష్ట్రియన్ గెటప్ వేసుకొని గణేష్ సాంగ్ చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు. నెక్స్ట్ వీడియోలో ఫుల్ సాంగ్ పెడతా, అప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. మా హస్బెండ్తో హారతి పట్టిన తర్వాత తిను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట, వాడితో హారతి పట్టించమంటే దేవుడికి హారతి పట్టిస్తున్నా. ఇక ఒక్కొక్కరు హారతి పట్టి అందరిది కంప్లీట్ అయిన తర్వాత గణేష్ని నిమజ్జనానికి తీసుకుపోతాం. సో హారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. గణేష్లను అయితే తీస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి అక్కడ అపార్ట్మెంట్ ముందట ఒక పెద్ద బకెట్ లాగా పెట్టి అక్కడ మళ్ళీ పూజ చేసి హారతి ఇచ్చి అప్పుడు నిమజ్జనం చేస్తాం అన్నమాట. చూడ్డానికి చిన్న గణేష్ లెక్క అని అంతమంది ఆ పండుగని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారన్నది చాలా చాలా పెద్ద విషయం. ఈడ మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుండొచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. पहले हल्दी कुमकुम लगा के आटा आप उधर सही है, आप उधर से पानी पूरे నిమజ్జనానికి ముందు అందరం పసుపు కుంకుమ అక్షింతలు వేసి గణపయ్యని హ్యాపీగా సాగనంపుతున్నాము గంగమ్మ తల్లి ఒడిలోకి. हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे.
गणपती बाप्पा पुढच्या वर्षी गणपती गेले गावाला चैन पडेना गणपती बाप्पाला चैन पडेना आम्हाला. चलो चलो गणपती बाप्पा मोरया. गणपती बाप्पा मोरया. मोरया. गणपती बाप्पा मोरया. मंगलमूर्ती मोरया. मोरया. गणपती बाप्पा मोरया. मंगलमूर्ती मोरया. गणपती बाप्पा मोरया. मंगलमूर्ती मोरया. जय बोलो गणेश महाराज की जय.